పండగలప్పుడు పూజలప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పప్పు రసం చేసినప్పుడు తొందరగా అయిపోవాలి అనుకునే రెసిపీ పొటాటో ఫ్రై. ఆ రెసిపీని విలేజ్ స్టైల్లో ఇవాళ మనం ఈ రెసిపీలో షేర్ చేస్తాను. రెసిపీలోకి వెళ్తే ఒక 4 పెద్ద సైజు ఉర్లగడ్డల్ని పొట్టు తీసేసి మీడియం సైజు పీసెస్ లాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేశాను. ఉప్పు నీళ్ళలో వేసి పెట్టడం వల్ల ఉర్లగడ్డలు అనేటివి నల్లగా అవ్వవు, లేకపోతే నల్లగా అయిపోతాయి. కాబట్టి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఇలాంటి స్ట్రైనర్ ఒకటి తీసుకొని ఉర్లగడ్డల్ని దీంట్లో వేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీకు నల్లగా అయిపోతాయి అన్న డౌట్ ఉంటే పైన కొద్దిగా ఉప్పు చల్లి పెట్టుకోండి. ఉప్పు చల్లి పెట్టుకోవడం వల్ల ఉర్లగడ్డలు నల్లగా అవ్వవు. నెక్స్ట్ ప్యాన్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు సాసవులు వేసేసి సాసవులు బాగా చిట్పట్లు ఆడిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఎర్రగడ్డల్ని వేసేసి దాంట్లోనే ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు ఎర్రగడ్డల్ని బాగా వేగనివ్వాలి. ఎర్రగడ్డలు 80% వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డల్ని కూడా వేసేసి దాంట్లోనే కొద్దిగా కరివేపాకు, ఉప్పు, పసుపు వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు ఒకసారి బాగా వేపి మూత పెట్టి స్టీమ్కి బాగా కుక్ అవ్వనివ్వాలి. స్టీమ్కే ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ స్టీమ్కి కుక్ చేసుకోవాలి. నీళ్లు పోయకూడదు అనమాట. నీళ్లు వేయకుండా స్టీమ్కే బాగా ఉడకనివ్వాలి. నెక్స్ట్ నేను ఇది విలేజ్ స్టైల్లో చేస్తున్నా కాబట్టి మసాలా కోసం మిక్సీ జార్లో ఒక 15 లేదా 20 పీసెస్ వరకు కొబ్బరి వేసుకోవాలి. దాంట్లోనే ఘాటు కోసం 10 మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా మిరియాలు, అలానే 1 స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా ధనియాల పొడి, అలానే కొద్దిగా కారం కొద్దిగా చూసి వేసుకోండి. ఎందుకంటే మిరియాలు వేసాం కాబట్టి ఆ ఘాటే సరిపోతుంది. ఒకవేళ మీరు తీసుకున్న మిరియాలు ఘాటు లేకపోతే కొద్దిగా కారం పొడి ఎక్కువ వేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా లేకుండా పౌడర్ లాగా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. అంటే పలుకులు అనేటివి లేకుండా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉర్లగడ్డలు 80% కుక్ అయ్యాయి అని అనుకున్నప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది వేసేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఉర్లగడ్డలకి మసాలా పట్టేంత వరకు బాగా కలిపేసేయాలి. ఈ స్టేజ్లో మంట లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల ఉర్లగడ్డలకి మసాలా బాగా పడుతుంది, లేకపోతే మాడిపోతుంది. కాబట్టి మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఉర్లగడ్డలకి మసాలా బాగా పట్టేంత వరకు కుక్ చేసుకోవాలి. పండగలప్పుడు పూజలప్పుడు పప్పు రసం చేసినప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే విలేజ్ స్టైల్లో ఉండే పొటాటో ఫ్రై రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.